రైతు సోదరులకు నమస్కారం అండి. మేము 30వ తారీఖున మా మొక్కజొన్న చేలో కంగ్రాట్స్ కంపెనీకి చెందినటువంటి కజిరంగా, అగస్టీను మరియు హన్సీ అనే కలుపు మందులు పిచికారీ చేయడం జరిగిందండి. వాటి ఫలితాలు చూపించడం కోసం ఈరోజు అంటే డిసెంబర్ 6, 2025వ తారీఖు మా సొంత మొక్కజొన్న క్షేత్రంలో ఉండడం జరిగింది. మీకు కలుపులు ఏ విధంగా చనిపోతాయి అనేది పోయిన వారం వీడియోలో చెప్పాము. ఇక్కడ ఏం జరిగిందంటే తుంగ అనేది మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి కలుపు కాబట్టి ఆ తుంగను మనకు ఎదగనీయకుండా చేసి సమూలంగా నిర్మూలించడం కోసం ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది హన్సీ అనేది 2 ఎకరాలకు గాను ఒకటి పిచికారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ కజిరంగా 115 ml దాంతో వచ్చేటువంటి ఎట్రాజిను ఈ విడివిడిగా కలుపుకొని పోయిన ఆదివారం పిచికారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ విధంగానే చూపించడానికి నేను రావడం జరిగిందండి. ఇక్కడ గమనించినట్లయితే మనం వేరే కలుపు మందులు పిచికారీ చేస్తే తుంగ అనేది తెల్లగా మాడిద్దని చెప్పాను. కానీ దీనికి వచ్చేసి మనకు ఇటుక రంగులో మారడం అనేది జరుగుద్ది అనమాట. అయితే వేరే కొట్టినప్పుడు మనకు తెలుపు రంగులోకి మారి మళ్ళీ తర్వాత అది ఎదుగుదల అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ హన్సీ అనేది వాడటం వల్ల ఏం జరుగుద్దంటే దీనికి ఎదుగుదల అనేది ఆగిపోద్ది, అంటే స్టంటెడ్ గ్రోత్ అంటారనమాట. ఈ తుంగ గనక మనకు 2-3 ఆకుల దశలో గనక ఉన్నప్పుడు ఈ హన్సీ అనేది పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డతో సహా కూడా చనిపోవడం అనేది జరుగుతుందండి. అదే మన అంటే మొక్కజొన్న వేసే రైతులు ఒక 2-3 సంవత్సరాలు కనుక దీన్ని తమ యొక్క మొక్కజొన్న పంటలో సరైన మోతాదులో భూమికి ఎటువంటి హాని లేకుండా పిచికారీ చేసుకున్నట్టయితే 2-3 సంవత్సరాల్లో తుంగ అనేది రాకుండా కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తులు పెట్టుకున్నామండి. పోయిన వారము మీకు ఇట్లా 4 మూలల్లో ఇక్కడ కలుపు మందు పిచికారీ చేస్తున్నాం అనే గుర్తులు పెట్టాం కదా. ఇప్పుడు అదే ప్రదేశంలో ఉండి మీకు వీడియో చూపించడం జరుగుతూ ఉంది. సాధారణంగా మనం తుంగ మందులు పిచికారీ చేసినప్పుడు ఏంటంటే తెల్లగా మాడిపోవడం జరుగుతూ ఉంటాయండి. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆకు చూడండి, ఇది గోధుమ రంగులో మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాటికి 6 రోజులండి మందు పిచికారీ చేసి ఇట్లా గోధుమ రంగులో మాడిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ మొక్క చూడండి, ఇది ఇగోండి, ఈ ఆకులు అనేవి మనకు ఎరుపు రంగులో మాడిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దీని కొసలు కనుక చూసినట్లయితే మీకు ఇగోండి, ఇది ఇట్లా ఈ విధంగా ఎరుపు రంగులోకి మాడిపోవడం అనేది జరుగుద్ది. అయితే ఇక్కడ కొంచెం ముదురు తుంగ కూడా ఉందని చెప్పా కదండి. ఆ ముదురు తుంగ అనేది కూడా ఎదగకుండా ఆగిపోద్ది అనమాట. ఇక్కడ మీరు ఇది గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి. మామూలుగా మనం మందు కొట్టినప్పుడు వేరే కొట్టినప్పుడు ఏమో తెల్లగా మాడిపోతాయి. దీనికి వచ్చేసి ఈ హన్సీ వాడటం వల్ల ఏం జరుగుద్దంటే మనకు తుంగ అనేది ఎరుపు రంగులోకి, అంటే ఇటుక రంగులోకి మారి చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ ముదురు తుంగ ఏదైతే ఉందో దీని ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఇక్కడ ఈ ఆకు చూడండి, ఇది కూడా మాడిపోయింది, ఈ ఆకు కూడా మాడుతూ ఉంది. సో ఇట్లా మనకు తుంగ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది లేత తుంగ, ఇక్కడ ఇది లేత తుంగ అండి. ఇది చూడండి ఏ విధంగా మాడిపోతూ ఉందో. ఈ లేత తుంగ అనేది 4 ఆకుల దశలో ఉంది, ఎర్రగా మాడిపోతూ ఉందన్నమాట. సో ఇట్లా గమనించవచ్చు అంటే మీరు. ఇదిగోండి, ఇక్కడ ఇది హద్దులు పెట్టిన ప్రదేశము. ఇక్కడ కూడా ఇది 4 ఆకుల దశలో ఉంది. ఇది ఏ విధంగా మాడిందో చూడండి. ఇంకొక వారం పడుతుందండి ఈ తుంగ అంటే చనిపోకపోయినా సరే ఆ ఎదుగుదల అనేది ఆగిపోద్ది. కాబట్టి మీకు ఈ హన్సీ తర్వాత కజిరంగా ఇలాంటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఈ తుంగ కూడా చూడండి, ఇది చూడండి, ఇట్లా ఈ విధంగా మాడిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ హద్దులు. ఈ ప్రాంతమే ఎందుకు ఎన్నుకున్నామంటే మేము ఇక్కడ తుంగ ఉధృతి అనేది మాకు వానాకాలంలో కానీ మరియు యాసంగిలో కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో మాకు తుంగ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అందుకనే ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతంలో వీడియో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముదురు తుంగలు కూడా మీరు గమనించినట్లయితే ఇవ్వండి, ఇవి ముదురు తుంగ చూడండి. ఇక్కడ ఇది పీకంగానే వచ్చేసింది.
ఇదిగోండి ఇది కూడా పీకంగానే వచ్చేసింది. అలా మీరు ఈ హన్సీ అనేది ఉపయోగించుకున్నట్లయితే ఒక 2-3 సంవత్సరాలు మనం మొక్కజొన్న చేనులో కనుక దీన్ని పిచికారీ చేసుకుంటే 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే గడ్డతో సహా నిర్మూలించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మామూలుగా మీరు సాళ్ళల్లో గనక గమనించినట్లయితే ఇది చూడండి, ఇది గరికె గడ్డి ఇక్కడ మాడిపోయిందండి. ఈ గరికె గడ్డి అనేది కూడా మాడిపోవడం జరిగింది. ఇగో ఇక్కడ చూడండి, ఇది మాడిపోయింది. ఇగోండి ఇది కూడా మాడిపోతూ ఉంది. సో తుంగతో పాటుగా గరికె గడ్డి అనేది చనిపోయింది. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది పత్తి మొక్క అండి. పత్తి తీసిన తర్వాత మొక్కజొన్న వేసాం కాబట్టి ఆ పత్తి మొక్కలు అనేవి కూడా వడబడిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇవి వడబడిపోతూ ఉన్నాయి. ఇంకా మా దాంట్లో వెన్నిద్ర అనేది కూడా వస్తుందండి. ప్రస్తుతానికి వెన్నిద్ర అనేది కనబడట్లేదు. ఆ వెన్నిద్ర అనేది కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇగోండి ఇది వెన్నిద్ర, అమృత కాడ అంటాం కదా, ఈ అమృత కాడ అనేది కూడా చనిపోతూ ఉంది. చూడండి ఇది 2 ఆకుల దశలో ఉంది కాబట్టి తేలిగ్గా చనిపోతుంది. పత్తి మొక్కలు కూడా చనిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇట్లా మీరు సాళ్ళల్లో కనుక గమనించినట్లయితే కలుపు అనేది 95% వరకు లేదండి. మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా లేతగా ఉన్న దశలో పిచికారీ చేసినట్లయితే అన్నీ మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇది గడ్డి మాడిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటు రివర్స్ వెనక్కి వెళ్తాను అండి. దీంట్లో అంటే ఆ తుంగగా ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటే అక్కడ తుంగ మాత్రమే ఉంది. ఆ తుంగ కూడా మీకు అది ఇంకొక వారంలో చనిపోవడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ తుంగ చూడండి ఏ విధంగా మాడిపోతూ ఉందో. ఇట్లా ఈ విధంగా మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని కనుక అదే ఇది 2 ఆకుల దశలో ఉన్నట్లయితే మనకు గడ్డ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి రైతు సోదరులు తమ యొక్క మొక్కజొన్న పంటలో ఈ కజిరంగా, హన్సీ, తర్వాత అగస్టిన్ కలిపి పిచికారీ చేసినట్లయితే ఒక్క ముళ్ళగడ్డి జాతి తప్పించి అన్ని రకాలైనటువంటి కలుపుల్ని నివారించడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది సరైన సమయంలో మనం పిచికారీ చేసినట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.